పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 43వ వచనం వరకు. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అటుల ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారులలో ఒక్కడైన యాయీరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తముల నుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జన సమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గకపోగా పెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలనగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకిన వారెవ్వరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకొనవలెనని ఆయన నలుదెసలా తేరిపార చూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడా వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతా విన్నవించెను. అందుకాయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, ఆరోగ్యవతివై సమాధానముతో వెళ్ళిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిరాధ్యక్షుడగు యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమపెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిరాధ్యక్షకునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకుము, విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పెను. పిదప పేతురును యాకోబును అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకుని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అతడ జనసమూహము గొల్లున ఏడ్చుట ప్రలాపించుట చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరేలా ఇట్లు గోలగోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది కాని చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. అప్పుడు యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతో తన శిష్యులతోనూ బిడ్డ పరుండియున్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తాలి తాకుమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. ఆమె 12 ఏండ్ల ప్రాయం కలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికిని వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకి తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.